సికింద్రాబాద్ బన్స్లాల్పేటలోని నాగమ్మకుంట ఉన్న మెట్లబావి ప్రాంగణంలో కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా కొనసాగాయి. టాంగీసేషన్ సింగర్స్ ఇన్స్టిట్యూట్ వారి సాంస్కృతిక కార్యక్రమాలు బావి చుట్టూ పరిసర ప్రాంతాలు ఆహుతుల సమక్షంలో అక్కడ గేయ కళాకారులు మధుర గీతాలతో పాడి అలరించారు. అధికంగా యువత వారి కుటుంబ సభ్యులతో విచ్చేసి గాయకులు వినిపించిన మధుర గీతాలను విని ఆనందించారు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ మేనేజర్ సీమ, వివేక్, నిర్వాహకులు అర్జున, దీప, రాధాకృష్ణ తదితరులు కార్యక్రమంను సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు గావించారు. గేయాలను ఆలపించిన వారు దామిని భట్ల, హేమచంద్ర తదితరులు మధుర గీతాలను ఆలపించారు. ఆనందంగా ఉంది. ఏమంటే ఈ యంగ్ జనరేషన్ క్రౌడ్ ఇప్పుడు వచ్చి ఆ ఈవెంట్స్ చూస్తున్నారు, మన కల్చరల్ అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా మన టాంగీ సెషన్స్ కూడా స్టార్ట్ చేశారు తీసుకొని, అది అర్జున అండ్ దీప. కంఫర్టబుల్. హలో అండి, నా పేరు అర్జున. టాంగీ సెషన్స్ అని ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను 2016లో. దీనికి నేను ఫౌండర్, మా బిజినెస్ పార్ట్నర్ దీపా రాధాకృష్ణన్, తను కూడా ఈ కలిసి చేస్తున్నాము 10 years నుంచి. మన బన్సీలాల్పేట్ స్టెప్వెల్ మేము 3 years నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, కల్చరల్ ప్రోగ్రామ్స్. బేసిక్లీ ఇది మేము ఎందుకు చేస్తున్నామంటే వీ బిలీవ్ రెస్టరేషన్ ఇస్ స్టెప్ 1, వేర్ దానికి మనము సెకండ్ లైఫ్ ఇస్తున్నాము. కానీ మన పబ్లిక్కి తెలవాలి, అందరికీ సిటీలో అందరికీ ఇక్కడ స్టెప్ వెల్ ఉంది అని కొత్త. ఇట్ ఈస్ అ న్యూ కల్చరల్ హాట్స్పాట్ బేసిక్లీ. అండ్ ఇది మన లాస్ట్ 4-5 years నుంచి మన సిటీలో వచ్చే కొత్త మాన్యుమెంట్ ఇది. అండ్ మా ఆల్మోస్ట్ ఒక 40-50 షోస్ చేశాము. మన ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ మ్యూజిక్ జనాలు వినాలి, మన కల్చరల్ పాటలైనా, క్లాసికల్ డాన్స్ అయినా, అండ్ ఒక మన ఈ హిస్టారికల్ ప్లేసెస్కి కూడా కొత్త వాళ్ళు రావాలని, లైక్ యూనో ఆల్ ఏజ్ గ్రూప్స్. అండ్ ఇలాంటి ఎవ్రీ వీకెండ్ మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే జనాలు ఎవ్రీ వీక్ రావచ్చు. లేకపోతే మనకి అలవాటు ఎలా అంటే మనం ఒక్కసారే వెళ్తాం, ఏమైనా కొత్త మాన్యుమెంట్ అన్నా ఏమన్నా అట్లుంటే మనము ఒక్కసారే వెళ్తాము, మళ్ళీ వెళ్ళము బేసిక్గా. సో ఈసారి అంటే మన ఎవ్రీ వీకెండ్ మేము ఇలా చేస్తే ప్రోగ్రామ్ బట్టి, సింగర్స్ని బట్టి కొత్త వాళ్ళు లైక్ వీక్ ఆఫ్టర్ వీక్ మనం రాగలుగుతాం అన్నమాట ఇక్కడ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్, మిస్టర్ కల్పనా రమేష్ మ్యామ్ అండ్ రాజ్శ్రీ మ్యామ్ ఫ్రమ్ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ. షీమా మ్యామ్ కూడా లాస్ట్ 3 years నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే మేము ఇది చేయగలుగుతున్నాము. ఆనెస్ట్లీ సింగర్స్ చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 100 సింగర్స్ అన్న ఈ మన బావిలో పాడారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈరోజు దామిని భట్ల ప్లే చేశారు, హేమచంద్ర వచ్చారు, ఇంకా చాలామంది. అంటే జస్ట్ టాలీవుడ్ సింగర్స్ అని కాదండి, వీళ్ళందరూ వాళ్ళ పాటలు పాడారు ఇక్కడ. అంటే మన స్పెషాలిటీ ఇక్కడ ఏంటంటే ప్రతి సింగరు వాళ్ళ పాటలు పాడచ్చు ఇక్కడ. ఉట్టి సినిమా పాటలు, వేరే పాటలు అలా కాకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళ పాటలు ఏం రాశారో